మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల శ్రీవారి ఆలయం ఎలాంటి విశిష్టత ఉందో అదే స్థాయిలో శ్రీవారి లడ్డు ప్రసాదానికి కూడా గొప్ప విశిష్టత ఉంది, ప్రాముఖ్యత ఉంది. అలాంటి లడ్డు ప్రసాదాలకు నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి నెయ్యిని వాడుతున్నారు. గతంలో నెయ్యి వాడకం వల్ల అనేక ఎక్కువ మన్నిక లేదు అని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. దీని పట్ల టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ లడ్డు ప్రసాదాలకు లడ్డు ప్రసాదాల తయారీలో ఒక దిట్టం అనేది ఉంటుంది. ఆ దిట్టాన్ని పాలక మండలి సైతం ఆమోదిస్తుంది. అలాంటి పాలక మండలికి తెలియకుండానే ఇవాళ లడ్డు ప్రసాదాల్లో నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి నెయ్యిని వాడారా? ఏంటి సార్ ఇవాళ ముఖ్యమంత్రి ప్రస్తావించడం యావత్తు శ్రీవారి భక్తులందరూ మనోభావాలు దెబ్బతినేలా ఉంది. దీన్ని ఎలా భావించాలి? భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతినలేదండి. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల అప్పుడు దెబ్బతినింది. ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత శ్రీవారి భక్తులందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి కూటమి ప్రభుత్వం వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని, వెంకటేశ్వర స్వామి పవిత్రతని మేము కాపాడతామని చెప్పి నమ్మకం, విశ్వాసంతోనే మాకు 164 స్థానాలు మాకు ఇచ్చారు. ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతో 151 స్థానాల నుంచి 11 స్థానాలకి వైసీపీ ప్రభుత్వం పరిమితం అయిపోయింది. ఈరోజు మేము గత 5 సంవత్సరాలు జరిగిన అవినీతి అక్రమాలని మేము ఈరోజు బయటపెడుతున్నాం. నిన్న 100 రోజులు ఎన్డీఏ కూటమి పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎంతో ఆవేదనతో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, నిత్యం స్వామివారిని సేవించే ఒక గోవిందుడి భక్తుడిగా శ్రీవారికి సరఫరా అవుతున్నట్టు నెయ్యిలో నాణ్యత లోపించిన కారణంగా ఎడిబుల్ ఆయిల్స్తో పాటు అనిమల్ ఫ్యాట్ కూడా దాంట్లో వచ్చిన కారణంగా లడ్డు నాణ్యత తగ్గిపోయింది. మేము వచ్చిన తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మేము శ్రీవారి ప్రసాదాలు అందిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో నాణ్యమైన నెయ్యి సరఫరా అవ్వని కారణంగా లడ్డులో నాణ్యత లోపించింది. అంతేకాకుండా తరిగొండ అన్న కేంద్రంలో కూడా నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేసిన కారణంగా అక్కడ భక్తులు కూడా ఆందోళన చెందారు. ఇప్పుడు ఇవాళ లడ్డు నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో, నెయ్యి సరఫరా విధానంలో పాలక మండలి ఆమోదంతోనే జరుగుతుంది. దాన్ని మీ మాజీ పాలక మండలి సభ్యులుగా మీరు ఏ విధంగా, ఎలాంటి విధానం, లోపభూయిష్టమైన విధానం ఎలా నెలకొంటుందని భావించవచ్చు? అంటే రోజుకి 14 టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో వినియోగిస్తారు. దాన్ని పూర్తిగా ఒక టెండర్ ప్రక్రియలో ఆ ప్రక్రియ ద్వారా ఎవరైనా ఏ సంస్థ అయినా సరే టీటీడీకి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి విశేషం ఏంటంటే, ఈ కౌ బెల్ట్ తక్కువ ఉన్నటువంటి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఒక కంపెనీ, బఫెలో బెల్ట్ ఎక్కువ ఉన్నటువంటి కంపెనీ ప్రొక్యూర్మెంట్లో ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిందేమో, తద్వారా వీళ్ళ ఎడిబుల్ ఆయిల్స్, అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేసి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. వచ్చినటువంటి గీని టెస్టింగ్ చేయడంలో టీటీడీ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. గత 9 సంవత్సరాలుగా 2-3 అధికారులతో వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీతో ఇప్పుడే కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఒక ల్యాబ్ తిరుమల ఏర్పాటు చేసి ఆ నిపుణులతో రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో టెస్ట్ చేసిన తర్వాత నెయ్యిని వినియోగించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పటికీ మేము స్వచ్ఛమైన ఆవి నెయ్యితో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆ ప్రక్రియను మొదలుపెట్టాం. గత 5 సంవత్సరాల కమిషన్లకు కకృతి పడి రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి పూర్తి వివరాలు, ఆధారాలతో పాటు రాబో రోజులు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి 100 రోజు పాలనలో ప్రభుత్వం ఎలాంటి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలాంటి ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ దృక్పథంతోనే ఆరోపించారు అని చెప్పేసి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్లు ప్రస్తావించారు. ఇది ఎంతవరకు నిజం? అందుకనే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ని తిరుపతి ప్రజలు 63,000 ఓట్ల జనసేన అభ్యర్థిని గెలిపించారు. 63,000 ఓట్లు తిరుపతి చరిత్రలో ఇది మొదటిసారి. వారు టీటీడీ చైర్మన్గా, వారి కుమారుడు డిప్యూటీ మేయర్గా తిరుపతికి చేసిన నిర్వాహకాన్ని తిరుపతి ప్రజలు వారికి బహుమతికి ఇచ్చారు. ఇంకా వారు మా మీద మసిపూసే కార్యక్రమాలు చేస్తున్నారు. మీ తప్పుదన కారణంగా మీకు ఆ ఓట్లలోనే తెలిసిపోద్ది మీ పనితీరు ఏముందో, మీ ప్రభుత్వ పనితీరు ఏముందో. మీరా మా గురించి ఆరోపణ చేసేది, మీ కూడా మా గురించి మాట్లాడేది. మీ హయాంలో టీటీడీ చరిత్రలో ఏ రోజు లేని విధంగా కమిషన్లు తీసుకునే చైర్మన్గా మీరు చరిత్రలో నిలబడారు. రాబో రోజుల్లో విజిలెన్స్ నివేదిక బయటకు రాబోతోంది. పూర్తి ఆధారాలతో శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతున్నాం. రాజకీయ దృక్పథంతోనే ఆరోపించింది కాకుండా ఇవాళ నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి నెయ్యిని సప్లై చేసే దానివల్లనే టీటీడీ మన్నిక కొనసాగుతుందని చెప్పేసి, లడ్డు ప్రసాదాల మన్నిక కొనసాగుతుందని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.